ఇది తెలియకుండా ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడూ బుక్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు, బుక్ చేశాక చూసుకుంటే మీరు నైట్ 10 o'clock కి చేయబోయి మార్నింగ్ 10 o'clock కి ఫ్లైట్ టికెట్ ని బుక్ చేశారని రియలైజ్ అయితే మీన్స్ మీ టికెట్ రిలేటెడ్ గా రాంగ్ టైం ఆర్ రాంగ్ నేమ్ ఆర్ ఏదైనా ఒక మిస్టేక్ మీరు బుక్ చేశాక తెలిస్తే యూజువల్ గా మనకి ఏమనిపిస్తుంది, ఫ్లైట్ టికెట్ కదా ₹1 కూడా రీఫండ్ రాదనుకుంటాం. అకార్డింగ్ టు DGCA రూల్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నది, మనం రాంగ్ టికెట్ బుక్ చేసినా సరే విత్ ఇన్ 24 hours లోపు మనం దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ₹1 కూడా కట్ చేసుకోకుండా ఆ ఏవియేషన్ కంపెనీ, ఆ ఫ్లైట్ కంపెనీ మనకి ఫుల్ రీఫండ్ 100% రీఫండ్ ని మనకి ఇవ్వాల్సిందే. ఈ ఒక్క చార్జెస్ ని కూడా కట్ చేయడానికి లేదు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, మనం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాం కదా, అక్కడి నుంచి ఫ్లైట్ బయలుదేరడం అనేది మినిమం 7 days ఆర్ అంతకంటే తర్వాత ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఫ్లైట్ ఏ రోజు అయితే బయలుదేరుతుందో దానికి మినిమం 7 రోజులు ఆర్ అంతకంటే ఎన్ని ఎక్కువ డేస్ బిఫోర్ అయినా మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ ని 24 hours లోపు మీరు క్యాన్సిల్ చేసుకుంటే ₹1 కూడా మీ దగ్గర కట్ చేయడానికి లేదు. 100% ఆ డబ్బులు మీ బ్యాంక్ కే వేయాలి. తొందరలో పొరపాట్లు చేస్తూ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తో కొన్ని వేల రూపాయలు సేవ్ అవుతుంది.